జపాన్ను ప్రపంచం ఒక ఆదర్శ దేశంగా చూస్తుంది. అక్కడి శుభ్రమైన వీధులు, సున్నితమైన ప్రజలు మరియు వేగవంతమైన బుల్లెట్ ట్రైన్లు అందరికీ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ ఈ మాయాజాలం వెనుక ఒక అతి నిగూఢమైన, దారుణమైన వాస్తవం దాగి ఉంది. ఫ్రెండ్స్, జపాన్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా. అందుకే వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. జపాన్లో హత్యలు, ఒంటరితనం, అధిక పని ఒత్తిడి, ప్రజల ఒంటరితనం, సామాజికంగా వేరుపడటం వంటి సమస్యలు యువతలో తీవ్రమైన సంక్షోభం సృష్టిస్తున్నాయి. 2022లో సుమారు 20,000 మందికి పైగా జపనీయులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది అమెరికా మరియు యూరప్ కంటే చాలా ఎక్కువ. పాఠశాల విద్యార్థుల స్వహత్యలు గరిష్ట స్థాయికి చేరాయి. ఇది యువతపై ఉన్న ఒత్తిడి మరియు అంచనాల తీవ్రతను సూచిస్తోంది. 2024 మొదటి భాగంలోనే 27,000 మందికి పైగా మరణించారు. అధిక పని ఒత్తిడి కారణంగా మరణించే పరిస్థితిని సూచిస్తోంది. 2019లో అధికారికంగా 2,000 మందికి పైగా ఈ కారణంగా మరణించారు. కానీ అసలు సంఖ్య మరింత ఎక్కువ అవ్వచ్చు. జపాన్ జనాభా 2024లో భారీగా తగ్గింది. జన్మించే సంఖ్య మరణించే సంఖ్య కంటే సగం మాత్రమే ఉంది. ప్రజల వృద్ధాప్యం కారణంగా పనిచేసే వర్గం తగ్గుతూ పోవడంతో ప్రభుత్వ పథకాలు మరియు సామాజిక సేవలపై ఒత్తిడి పెరిగింది. యువతలో సామాజిక వేరుపడటం మరింత భవిష్యత్తు సంక్షోభానికి కారణమవుతోంది. 2011 ఫుకుషిమా విపత్తు వంటి ప్రకృతి విపత్తులు కూడా మానసిక ఒత్తిడి పెంచాయి. ఈ అన్ని అంశాలు కలిసి జపాన్లో ఒక విపరీతమైన సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఇది వాస్తవానికి ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. టెక్నాలజీ, క్రమశిక్షణ, అభివృద్ధి ఉన్న దేశంలో కూడా మానవీయ సమస్యలు ఎలా పెరుగుతూ ఉంటాయో ఇది చూపిస్తోంది. మనమందరం ఈ సమస్యల నుండి నేర్చుకోవాల్సిందేమిటి? మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, పని జీవిత సమతుల్యత, జనాభా విధానాలపై సక్రమైన చర్యలు తీసుకోవడం అవసరం. జపాన్ ఒక పరిపూర్ణ దేశంగా కనిపించినా అంతర్గతంగా తీవ్రమైన సామాజిక సంక్షోభంలో ఉంది. 2022లో 20,000 మందికి పైగా జపనీయులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది యువతలో అత్యధికంగా ఉంది. ఒంటరి మరణాలు 2024లో 27,000కు పైగా నమోదయ్యాయి. ఇది వృద్ధుల ఒంటరితనాన్ని ప్రతిబింబిస్తోంది. అధిక పని ఒత్తిడి వల్ల మరణించడం 2019లో అధికారికంగా 2,000 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి. జనాభా తగినంతగా పెరగకపోవడం వల్ల జపాన్లో జనాభా సంక్షోభం తీవ్రంగా ఉంది. 1.5 మిలియన్లకు పైగా యువత తమను తామే గదుల్లో వదిలేసుకుని సమాజంతో వేరుపడుతున్నారు. 2011 ఫుకుషిమా ప్రకృతి విపత్తు జపాన్లో మానసిక ఒత్తిడి మరియు భయాందోళనను పెంచింది. 20,000 మందికి పైగా వార్షిక ఆత్మహత్యలు దేశంలో ఉన్న ఒత్తిడి, ఒంటరితనం మరియు మానసిక ఆరోగ్య సమస్యల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇది యూత్పై ఉన్న ఒత్తిడి, విద్య మరియు ఉద్యోగ భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితి కారణంగా మరింత తీవ్రమవుతోంది. వృద్ధుల ఒంటరితనం పెరుగుతోంది. వృద్ధుల ఒంటరితనం, ఒక్కరు చనిపోయాక కూడా వారిని గుర్తించకుండా నెలల తరబడి ఉండడం సామాజిక భ్రష్టతను సూచిస్తోంది. ఇది ప్రజల మధ్య సంబంధాల కొరతను, కుటుంబ వ్యవస్థల క్షయాన్ని సూచిస్తోంది. పని విధానాలు ఒక ప్రాణాంతక సమస్యగా మారుతున్నాయి. అధిక పని ఒత్తిడి వల్ల మరణాలు పెరగడం జపాన్ వర్క్ కల్చర్లో పనిచేసే వ్యక్తులపై ఉన్న ఒత్తిడి మరియు పనితీరు ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఇది పనివారికి మానసిక ఆరోగ్యం పట్ల సమాజం మరియు ప్రభుత్వ దృష్టిని పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. జనాభా సంక్షోభం, పనిచేయగల వర్గం తగ్గిపోవడం. జన్మించిన సంఖ్య కన్నా మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల జపాన్లో జనాభా తగ్గడం సుదీర్ఘ సమస్యగా మారింది. ఇది ఆర్థిక వ్యవస్థకు, పింఛన్ వ్యవస్థలకు విపరీత ఒత్తిడి తెచ్చింది. యువతలో సామాజిక వేరుపడటం. యువతలో ఈ ట్రెండ్ సమాజంలోని ఒత్తిడి, భయాలు, నిరాశలను ప్రతిబింబిస్తోంది. దీనివల్ల సమాజంలో కొంతమంది పూర్తిగా వేరుపడటం, మానసిక ఆరోగ్య సమస్యలు మరింత పెరగడం అనేది ఒక సైలెంట్ క్రైసిస్. ప్రకృతి విపత్తులు మానసిక ఒత్తిడి పెంచుతున్నాయి. 2011 ఫుకుషిమా విపత్తు వంటి సంఘటనలు ఇప్పటికే ఒత్తిడితో ఉన్న సమాజంపై మరింత మానసిక భారం పెంచుతున్నాయి. దీనివల్ల ప్రజల భయాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశంలో కూడా మానవీయ సమస్యలు పరిష్కారం కావడం లేదు. జపాన్ లాంటి ఆధునిక దేశంలో మానసిక ఆరోగ్యం, పని జీవిత సమతుల్యత, సామాజిక మద్దతు వంటి అంశాలు లేకపోవడం ఒక ప్రపంచానికి హెచ్చరికగా నిలుస్తోంది. ఇతర దేశాలు దీనిని గమనించి
తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ కలిపి జపాన్లో ఉన్న సోషియో ఎకనామిక్ సంక్షోభాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇది కేవలం ఒక దేశం మాత్రమే కాదు, గ్లోబల్ లెవెల్లో మానవ సంక్షోభంపై ఒక గంభీరమైన సందేశం ఇది. మానసిక ఆరోగ్య మద్దతు, పని జీవిత సమతుల్యత, జనాభా విధానాల్లో సవరణలు వంటి పరిష్కారాలు తప్పనిసరి. ఈ సమస్యల నుండి ప్రపంచం నేర్చుకోవాలి మరియు ముందుగా చర్యలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.